హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్పి 235 స్లిమ్ వైర్లెస్ మౌస్ని రివ్యూ చేద్దామండి. ఈ మౌస్ నేను గత పాస్ట్ 6 మంత్స్గా వాడుతున్నాను. ఇంతవరకు అయితే ఏ ఇష్యూ లేదండి. చాలా బాగా వర్క్ చేస్తుంది మౌస్. ఈ మౌస్ వచ్చి నేను డైలీ ఆఫీస్ వర్క్ యూజ్ చేస్తున్నాను 6 మంత్స్గా. అండ్ ఈ మౌస్ వచ్చి మనకి పర్చేస్ చేసినప్పుడు బాక్స్లో మౌస్, ఒక రిసీవర్, ఒక బ్యాటరీ, ఒక వారంటీ మాన్యువల్, ఒక యూజర్ మాన్యువల్ వచ్చిందండి. ఇది వేరియబుల్ డిపిఐ 600 డిపిఐ వరకు చేంజ్ చేసుకోవచ్చు మనం. మీకు నేను ఈ సెల్ ఇప్పుడు ఏదైతే డ్యూరా సెల్ చూస్తున్నారో అది కూడా మౌస్తో పాటు 6 మంత్స్ బ్యాక్ వచ్చింది. సో నేను ఇది డైలీ యూస్ చేస్తున్నాను. ఒకే ఒక ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నేను 1000 డిపిఐలోనే వాడుతున్నానండి. ఇది నేను ఆఫీస్ వర్క్ వాడుతున్నాను. సో నాకు 1000 డిపిఐ మోర్ దెన్ ఎనఫ్. 600 డిపిఐలో పెడితే ఏమైనా బ్యాటరీ ఎక్కువ యూజ్ అయితే త్వరగా అయిపోవచ్చేమో. బట్ నేను 600 డిపిఐలో అయితే యూజ్ చేయట్లేదండి. ఇది జస్ట్ మీకు చూపించడానికి 600 డిపిఐకి మార్చాను, లేదంటే 1000 డిపిఐలోనే యూజ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు నేను యూజ్ చేసిన మార్క్స్ అన్నీ ఉన్నాయి. 6 మంత్స్గా యూజ్ చేస్తున్నాను ఈ మౌస్. సో ఇప్పుడు మీకు బ్యాటరీ ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి బాక్స్లో అయితే మౌస్, బ్యాటరీ, రిసీవర్, మాన్యువల్స్ వస్తాయండి. ఇప్పుడు రిసీవర్ కూడా మీకు చూపించాను కదా ఇందాక, కింద ఉంది. మళ్ళీ నేను ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేసి డిపిఐ చేంజ్ చేసేది కూడా చూపిస్తాను వీడియోలో. ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ పైన నాట్ ఫర్ రీటైల్ సేల్ అని ఉంది. సో ఇది దీంతో పాటు మౌస్ కొన్నప్పుడు బాక్స్తో పాటు వచ్చిన బ్యాటరీ అండి. 6 మంత్స్ అయింది. డైలీ 7 to 8 అవర్స్ నేను ఆఫీస్ వర్క్ యూజ్ చేస్తున్నాను. ఏమంటే 1000 డిపిఐలో సెట్ చేసి వదిలేసా. సో నేను డిపిఐ చేంజ్ అయితే చేయడం లేదు, ఎందుకంటే నాకు అంత అవసరం పడలేదు ఇంతవరకు. సో 1000 డిపిఐలో అయితే చాలా బాగా బ్యాటరీ లాంగ్ బ్యాటరీ వస్తుందండి. సో ఇప్పుడు నేను ఇది మీకు ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది వెనక. నేనైతే ఆఫ్ కూడా చేయనండి. చాలా వరకు మార్నింగ్ ఆన్ చేస్తే నైట్ ఆఫీస్ పని అయిపోయాక ఆఫ్ చేస్తాను, మధ్యలో ఆఫ్ చేయను అసలు. సో అలాగే నడుస్తూ ఉంటుంది. ఆటో ఆఫ్ అవుతుంది అనుకుంటుంది, నాకైతే ఐడియా లేదు. బట్ నేనైతే ఆఫ్ చేయను. ఓన్లీ మార్నింగ్, ఒక్కొక్కసారి నైట్ కూడా ఆఫ్ చేయను, అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ రోజు ఎప్పుడూ ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మౌస్ అయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్, చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ మీకు పర్ఫెక్ట్ సైజ్ ఉందండి. ఎక్కువ చిన్నగా లేదు, ఎక్కువ పెద్దగా లేదు, కరెక్ట్గా పామ్లో పడుతుంది. మీకు చూపిస్తాను. అండ్ క్లిక్ సౌండ్ బాగా వస్తుందండి. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, 2 క్లిక్స్ సౌండ్ వస్తుంది. మీరు చూడొచ్చు మనం పామ్ పెడితే పామ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో పామ్ రెస్ట్ చేయొచ్చు మనం మౌస్ పైన. సో చాలా కంఫర్టబుల్ మౌస్ అండి. నేను 6 మంత్స్గా వాడుతున్నాను. సో నాకైతే ఇంతవరకు ఒక్క ఇష్యూ లేదు ఈ మౌస్ తోటి. చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్, చాలా అక్యురేట్గా ఉంది. అండ్ మీరు డిపిఐ చేంజ్ చేస్తే చాలా ఫాస్ట్ ఉంటుంది పాయింటర్. మీకు అది చూపిస్తాను ఇప్పుడు. మీకు నెక్స్ట్ ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను. మీరు డిజైన్ కూడా చూడొచ్చు. పైన కొంచెం మ్యాటి ఫినిష్ లాగా ఉంది, హెచ్పిలోకి మాత్రం కొంచెం షైనీ ఫినిష్ లాగా కనిపిస్తుంది. కానీ చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను దీనికి ముందు S7 S500 అని ఒకటి ఉండేది నా దగ్గర, అది ఇంకా వర్క్ అవుతుంది. దానికి కూడా రివ్యూ చేశాను ఎప్పుడో 4 ఇయర్స్ అనుకోండి, 4 మంత్స్ కాదు, 4 ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేస్తాను. అది కూడా ఇంకా వర్క్ అవుతుంది, అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఎక్స్ట్రా మౌస్ కావాల్సి వచ్చి పర్చేస్ చేశానండి. చూడొచ్చు ఇది రిసీవర్ మనకి. ఇది యూఎస్బి పోర్ట్, ల్యాప్టాప్కి యూఎస్బి పోర్ట్లో పెట్టాలి. సో ఇప్పుడు ఇది నా అసెస్ ల్యాప్టాప్ అండి, అసెస్ వివో బుక్. దీన్ని కూడా రివ్యూ చేశాను నేను యూట్యూబ్లో. మీరు కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. ల్యాప్టాప్ అయితే ఇది కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు లెట్ మీ ఇంక్రీజ్ ద బ్రైట్నెస్ పెంచేసి మనం రిసీవర్ యూఎస్బి పోర్ట్లో పెడితే ఇది ప్లగ్ అండ్ ప్లే డివైస్ అండి. డ్రైవర్స్ ఏం ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. మీకు మౌస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, అదొక యాడెడ్ అడ్వాంటేజ్. చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్గా పామ్ పెట్టచ్చు, అండ్ చాలా బాగా అక్యురేట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ రిసీవర్ని మీరు ఎంటీ యూఎస్బి పోర్ట్లో ఇన్సర్ట్ చేయాలండి. ఒకసారి ఇన్సర్ట్ చేస్తే అంతే, డ్రైవర్స్ ఏమి ఇన్స్టాల్ చేసే పని లేదు, ప్లగ్ అండ్ ప్లే డివైస్. నేను మౌస్ ఆఫ్ చేసి ఉంటాను. మౌస్ ఆఫ్ చేశాను, అందుకు వర్క్ అవ్వలేదు. ఇప్పుడు ఆన్ చేశాను, స్విచ్ ఉంది కదా వెనకాల, చూడొచ్చు మీరు. అప్పుడే పాయింటర్ మనకి వర్క్ అవుతుంది. సో మౌస్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుందండి. ఇన్సర్ట్ చేసిన ఇమ్మీడియట్గా మౌస్ యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, డిలే ఏం లేదు. ఇప్పుడు మీకు డిపిఐ ఎలా చేంజ్ చేయాలో కూడా చూపిస్తాను. అండ్ ఇది నాయిస్లెస్ మౌస్ కాదండి, క్లిక్స్ బాగా సౌండ్ వస్తాయి, క్లిక్ సౌండ్ వస్తుంది. సో మీరు నాయిస్లెస్ మౌస్ చూస్తుంటే ఈ మౌస్ మీకు సెట్ అవ్వదు. మౌస్ అయితే చాలా బాగుంది, 6 మంత్స్గా వాడుతున్నానండి. మీకు అందుకే ఫస్ట్లో మీకు చూపించాను మౌస్ వెనక్కి తిప్పి దుమ్మంతో ఉంది మౌస్కి. సో 6 మంత్స్గా వాడుతున్నాను అని మీకు ప్రూవ్ చేయడానికి అది చూపించాను. సో ఇప్పుడు మీకు డిపిఐ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఇందులో డిపిఐ చేంజ్ చేయడానికి లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ 2 బటన్స్ నొక్కి పెడితే డిపిఐ చేంజ్ అవుతుందండి. 3 సెట్టింగ్స్, లీస్ట్ వచ్చి 1000, నెక్స్ట్ 1200, నెక్స్ట్ 600 అండి. ఇప్పుడు చూడొచ్చు మీరు లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ నేను నొక్కి పట్టుకున్నాను. సో మనకి 1000లో ఉంది. 2 టైమ్స్
ఆరెంజ్ ఎల్ఈడి బ్లింక్ అయింది, మీరు చూసారు కదా. ఆ 2 టైమ్స్ బ్లింక్ అయితే నెక్స్ట్ సెకండ్ సెట్టింగ్ 1200లో ఉన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ మనం లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ 3 సెకండ్స్ 2 బటన్స్ ప్రెస్ చేస్తే 3 టైమ్స్ ఆరెంజ్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. అంటే థర్డ్ సెట్టింగ్ 600 DPIలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు 2 బటన్స్ ప్రెస్ చేసి పెట్టాను, మనకు ఆరెంజ్ ఎల్ఈడి లైట్ 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది 1600లో ఉన్నట్టండి. 1000కి 1200కి 600కి చాలా తేడా ఉంటుందండి. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది పాయింటర్. బట్ నేను ఆఫీస్ వర్క్కి నాకు 600 అసలు అవసరం లేదు, సో 1000లో పెట్టి వదిలేసాను నేను. ఇప్పుడు చూడొచ్చు 1600లో ఉంది. సో మళ్ళీ ప్రెస్ చేశాను 2 బటన్స్. ఇప్పుడు సింగిల్ టైం వస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ సెట్టింగ్ అంటే 1000 DPIలో ఉన్నట్టు. సో మీరు DPI చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేంజ్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ వైర్లెస్ మౌస్ ఈ మౌస్ పర్చేస్ చేయాలని చూస్తుంటే ఈ మౌస్ అయితే కన్సిడర్ చేయొచ్చు అండి. మౌస్ చాలా బాగుంది. నేను మళ్ళీ అడ్వాంటేజెస్ చెప్తున్నా. చాలా లైట్ వెయిట్, పర్ఫెక్ట్ ఫిట్ అండి. మనకి పామ్లో మన చేతిలో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. చాలా కంఫర్టబుల్, ఏ ఇష్యూ లేదు. 6 మంత్స్ నుంచి వాడుతున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి 6 మంత్స్ నుంచి, 1000 DPIలో పెట్టి వదిలేసా. సో అలాగే వర్క్ అవుతుందండి. ఒకవేళ మీరు కన్సిడర్ చేస్తుంటే ఈ మౌస్ మోడల్ కూడా కన్సిడర్ చేయండి. చాలా బాగుంది మౌస్ అయితే. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశానండి. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.